దేవుడా. నిన్ననే చెకప్కి వెళ్ళానమ్మా. బేబీ హెల్దీగా ఉందని చెప్పారు. నన్నే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? ఆయన బానే ఉన్నారు. ఎప్పుడు చూసినా పని పని అని పరిగెడుతుంటారు. నువ్వు బయలుదేరా అమ్మా. ఇంకా రోజులున్నాయిగా, డెలివరీ టైంకి వస్తాలే. అమ్మా, పనులన్నీ చేసుకోవడం కష్టంగా ఉందమ్మా. నువ్వు బయలుదేరా. ఎలా అమ్మా ఇల్లు వదిలేసి రమ్మంటావు? ఇక్కడ పనులు ఉన్నాయి కదా. అదే వదినొచ్చింది కదమ్మా, తను చూసుకుంటుందిలే. తనకి కొత్త కదా, ఇంకా అలవాటు కాలేదు. అవన్నీ ఆవిడ చూసుకుంటారమ్మా. 2 రోజులు టికెట్ బుక్ చేస్తాను, నువ్వేం ఆలోచించకుండా వచ్చాయి. చెప్పిన మాట వినవు కదే, అంతా నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యాలి. ఎవరత్తయ్య? మీ అమ్మాయా? అదే. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెలట. వెంటనే బయలుదేరి రమ్మంటోంది. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను ఇక్కడంతా చూసుకుంటాను. తనకి కాస్త సాయంగా ఉంటారు కదా. మామిడికాయలు ఇంతేనా అత్తయ్య? ఉన్నాయేమో చూస్తా. నూనె ఎక్కువ కాగనివ్వకు, జంతికలు మాడిపోతాయి. సరేనమ్మా. మావయ్య, కాఫీ. ఇంకా పళ్ళు తోమలేదమ్మా. ఓ, అయితే మీరు బ్రష్ చేసుకుని రండి, నేను మళ్ళీ వేడి చేస్తాను. మరైతే నువ్వు బ్రష్ తీసుకొస్తావా అమ్మా? వెళ్ళమ్మా. బ్రషా? బ్రష్ అమ్మా. సరే మావయ్య. నాన్నే కదా, తీసివ్వు. ఏదైనా ప్రాబ్లం అంటే నేను తీసివ్వనా? వద్దు, పర్వాలేదండి, నేనే తీసుకెళ్ళిస్తాను. లేదు పర్లేదు, ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను. లేదు పర్లేదు, నేనే ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. వేడిగా ఒక దోశ ఇవ్వు. ఇది వేడిగా లేదు. ఇస్తానండి, ఇది మావయ్యకి. కొంచెం త్వరగా రా. ఇది వేడిగా ఉంది. రోట్లో నూరిన పచ్చడమ్మా ఇది? కాదు మావయ్య, మిక్సీలో నూరాను. నువ్వు రోట్లో నూరి కష్టపడక్కర్లేదమ్మా, మిక్సీలోనే వేసుకో. అవునవును, నువ్వు కష్టపడద్దు, చాలు. ఇంకో దోశ తీసుకొస్తాను.
దేవుడా. ఇట్రా. వద్దండి, చాలా చెమటగా ఉంది. అయితే ఏంటి, ఇట్రా. సాయంత్రం త్వరగా వస్తాను. మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నానమ్మా. నాన్నగారు ఎక్కడా? ఆయన బయటికి వెళ్ళారు. తనేమో కాలేజీకి వెళ్ళింది, వీడు క్రికెట్ కోచింగ్కి వెళ్ళాడు. ఓ అమ్మా, ఉప్పుడు బియ్యంలో 3 గ్లాసుల బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి? 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా. ఏంటి సార్, వైఫ్ ఇంకా లంచ్ కట్టివ్వలేదా? లంచ్కి ఇంటికి వెళ్ళేటట్టున్నారే. తనకి కొత్త చోటు సెట్ అవడానికి కొంచెం టైం ఇవ్వాలిగా. కరెక్టేలేండి, నేనేదో కామెడీకి ఊరికే అడిగాను. చూద్దాం ఎంత టైం ఇస్తారో అని. అన్నం కట్ల పొయ్యి మీద వండలేదమ్మా? లేదు మావయ్య, కుక్కర్లో పెట్టాను. అన్నం మాత్రం ఇక మీద కట్ల పొయ్యి మీద వండమ్మా, అప్పుడే బాగుంటుంది. అలాగే మావయ్య. తిననమ్మా. కాకపోతే హోటల్ భోజనం ఏం చేస్తాం, ఎంతైనా నువ్వు వండినట్టు వస్తుందా ఏంటి? తనను అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద వండమని చెప్పమ్మా. కేవండి, కొద్ది రోజులకే కదా, కుక్కర్ రైస్కి అడ్జస్ట్ చేసుకోకూడదా? నేను త్వరగా వచ్చేస్తాలండి. సారీ అండి, రేపటి నుంచి నేనే వండిస్తాను. సరేనండి.
గుండె ఒకటే మంటగా ఉంది. ఏమైందండి? బయట తిన్నాను కదా అందుకే. సరే, రేపటి నుంచి నేనే లంచ్ పెట్టిచ్చేస్తాను. నైట్కి అందరూ రైస్ తింటారు కదా? మన ఇంట్లో నైట్ ఎప్పుడు చపాతీనే, నీకు తెలీదా? లేదండి, మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది అందుకే. అదేం పర్వాలేదు, నైట్ చపాతీ తింటేనే పవర్, పొట్ట తగ్గుతుంది. సరేనండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. మధ్యాహ్నం అన్నం వేస్ట్ అయిపోతుందమ్మా. నైట్ చపాతీ తింటాను, దోశ తింటాను అని డిమాండ్ ఒకటి. నేను 6గురికి వంట చేయడం లేదా? అక్కడ ఇద్దరే కదా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయం చేసిందే అందరూ తింటే నేను చద్దన్నం తినలేదా? కానీ అక్కడ అలా కాదు, ఏ పూటకా పూట ఫ్రెష్గా తింటున్నారు. మీ కుటుంబం పెద్దదమ్మా, కొంచెం సర్దుకుని వెళ్ళు. ఏదో చెప్పానమ్మా. సరే, నీతో తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా. ఏంటి రెడీయా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్. నేను ఒకటి తెచ్చాను. ఏంటో చెప్పండి చూద్దాం. ఏంటది? మామిడికాయ. మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇదిగోండి, మీకోసమే. తీసుకోండి. సరే ఉండు, నేను పాలు వేడి చేసిస్తాను, తాగి వెళ్ళు. పాలా? ఆ, నాకు నచ్చవక్క. అసలే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పాలు తాగకపోయినా పర్వాలేదు, కాసేపు ఉండి వెళ్ళు. అయ్యో అక్క, ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది. స్కూల్కి టైం అవుతుంది. నేను వెళ్ళి రేపు వస్తాను, సరేనా? బాయ్ అక్క. సరే, బాయ్.
ఏమండి? హే, ఏంటి బిజీగా ఉన్నావా? ఓ కాల్ కూడా లేదు. అదేం లేదే. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను కాల్ చేసింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. చెప్పవే. వచ్చే సండే 7 గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి. ఏయ్ సూపరే, తప్పకుండా వస్తాను. సరేనా? హే, ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటే ఇక అంతే. వస్తానే. బాయ్. ఇదిగో. హే, కాఫీ ఎలా ఉంది? కాఫీ అద్భుతంగా ఉంది. ఇక నుంచి నువ్వే కాఫీ పెట్టు. ఓకే ఓకే. హే, ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజా? ఆ, ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే. నువ్వెందుకు మటన్ చేస్తావో తెలుసు. ఈ వారం 4గోసారి నువ్వు బిర్యానీ చేయటం. తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను. ఇవాళ వద్దు. ఓ అమ్మా, వాషింగ్ మిషన్లో బట్టలు వేయకమ్మా, బట్టలు పాడైపోతాయమ్మా. నా బట్టలైనా కాస్త చేతులతో ఉతికమ్మా. సరే మౌయ. ఏమండి, ఆ ప్లంబర్ ఏంటి? ప్లంబర్ అండి. వెరీ సారీ, పనిలో పడి మర్చిపోయాను. రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను. బాగు చేద్దాం, ఓకేనా? అరే, బాగు చేయిద్దాం, నేను చూసుకుంటాను. ఏమండి, ఈ సండే మీకు లీవే కదా? నేను మీతో చెప్పాను కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ అనిత మన పెళ్ళికి కూడా వచ్చింది. సండే తన డాన్స్ ప్రోగ్రామ్ ఉందని మన ఇద్దరిని ఇన్వైట్ చేసింది. మనం వెళ్దామా అండి? సండేనా? అవునండి. అబ్బా, సండే ఒక్కరోజే కదా రెస్ట్. నెక్స్ట్ టైం వెళ్దాంలే. అది మాత్రమే కాదు, సండే ఒక్కరోజుగా నీతో ఉండేది. సరే, నెక్స్ట్ టైం ఫంక్షన్ ఉన్నప్పుడు వెళదాం. సరేనండి.